హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అండి ఒక ఆవకాయ చెప్పబోతున్నాను. అది ఎలా ఉంటుందంటే చూసారండి మా పాప ఎక్స్‌ప్రెషన్స్, మా అత్తయ్య గారి ఎక్స్‌ప్రెషన్స్. మా అత్తయ్య గారు అంటున్నారు, "ఎన్నాళ్ళయిందో తిని" అనేసి అన్నారు. చాలా బాగుంది అని చెప్పారు. పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం కాదండి, కార్తీక మాసం వచ్చింది కదా, ఉసిరికాయ ఆవకాయ. చూస్తున్నారండి, ఉసిరికాయలని శుభ్రంగా కడిగి, తుడిచి, ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. మీకు 1, 5 ముక్కలు వస్తుందండి. ఎప్పుడైనా అది గీతను బట్టి కోసుకుంటే మీకు బాగుంటుంది. అన్నీ ఒకే సైజులో వస్తాయి. చూసారండి, ఆ ముక్కలన్నీ ఇలాగన్న తర్వాత ఒక మూకిడి పెట్టుకొని దాని నిండా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని, మూకిడిలోని నూనె కొంచెం గోరువెచ్చగా అయితే చాలు. మరీ ఎక్కువ ఇది అవ్వకూడదు, ఓవర్ హీట్ అవ్వకూడదు, మాడిపోతుంది. వేసి సుకుమారంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే మీకు చూపిస్తాను చూడండి, అది బ్రౌనిష్ కలర్లో వస్తుంది. పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారండి, ఈ కలర్ వస్తే చాలండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఎక్కువ మొక్క మీకు చిన్నది మెత్తబెడితే చాలా, ఎక్కువ ఇబ్బంది ఏం పడక్కర్లేదు దీంతో. ఇప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఒక గిన్నెతో వేడి నీళ్ళు పెట్టుకుని కొంచెం చింతపండు ఆ వేడి నీళ్ళలో నానబెడితే నిల్వ ఉంటుంది. దగ్గర దగ్గర 3 నెలల పాటు ఈ పచ్చడి నిల్వ. చూసారండి, నాకు ఎంత చింతపండు మిక్సీ ఆడుకుంటాను అనమాట. వేడి నీళ్ళు కొంచెం చల్లారుతాయి కదండి, అప్పుడు కొంచెం అందులో పసుపు, సరిపడా ఉప్పు నేను తర్వాత మళ్ళీ కలపదలుచుకోవట్లేదండి. అందుకే ఈ చింతపండు మొగ్గులోనే కలిపేస్తాను. తర్వాత కలుపుకోవాలి అని అంటే అన్నంలో కలుపుకోవచ్చు, మనకి చాలా సరిపోలేదంటే. ఇది శుభ్రంగా మిక్సీ ఆడిసి ఓ పక్కన పెట్టుకుని ఈ లోపల ఏం చేయాలంటే ఓ మూకిడి పెట్టుకొని దాంట్లో ఇందాక మనం నూనె వేసుకుని ఆ నూనెతోటే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు పోపేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ ఆడుకొని ఉంచుకున్నాం కదండి ముద్ద, అది కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. కొంచెం జాగ్రత్త సుమి, ఇది తుళ్ళుతుంది. ఎందుకంటే ఇది నీరు, అది నూనె దగ్గర దగ్గర ఇచ్చేయకూడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. చూడండి, ఎప్పుడైతే మీరు అది నూనెలోని చింతపండు మొగ్గు గబుక్కుమని కలవదండి. మీరు అలా గరిటతో ఒక్క నిమిషం తిప్పితే ఈజీగా తర్వాత కలుస్తుంది. తర్వాత కొంచెం ఇంగు వేసుకొని అలాగా గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. ఇంగు డబ్బాలోని ఇంగువ గడ్డగట్టేసింది. నేను మూత సరిగ్గా పెట్టలేనట్టున్నా, అది గట్టిగా కొంచెం కదపాల్సి వచ్చింది. చూడండి, ఇప్పుడు మొత్తం కొంచెం మిక్స్ అయ్యి ఉడుకుతుంది. ఆ ఉడుకుతుందని కొంచెం అలాగే సిమ్లో పెట్టాలి. ఇప్పుడు హైలో ఉంది కదా ఫ్లేము, సిమ్లో పెట్టి ఉంచుకున్నానండి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇందాకలా నూనెలోంచి దేవుకున్న దాంట్లో నుంచి కొంచెం వచ్చి ఇన్ని ఆవాలు, మెంతులు వేయించుకొని మిక్సీ ఆడుకున్న పొడి చేసుకొని అందులో వేసుకుని, ఈ వీడియో కావాలంటే తర్వాత మీకు పెడతాను. అందులో ఇందాక మనం సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ కాకుండా ఇంకొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకోవాలండి ఇందులో. ఈ ముద్ద ఏదైతే ఉందో కొంచెం దానికి పట్టించాలి. మొక్కకి ఇలా పొడి పొడిగా కలుపుకుంటే ప్రతి ఒక్క మొక్కకి పడుతుందండి. కావాలంటే చూస్తున్నారా, నేను కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుని కావాలంటే వేసుకోవచ్చు. కార్తీక మాసం తినను అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయ, దానికి ప్రాబ్లం ఏం లేదు. నేనైతే వెల్లుల్లిపాయ వేసి చేశాను, వేయకుండా చేశాను. ఎందుకంటే తర్వాత తినచ్చు వెల్లుల్లిపాయ వేసినది, ముందు వెల్లుల్లిపాయ లేదు కార్తీక మాసం యూస్ చేయొచ్చని. చూసారండి, ఇది ఇలా కలుపుకొని ప్రతి ఒక్కకి మొక్కకి బాగా పట్టింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నూనె చల్లారుతున్నప్పుడు చూసారండి, ప్రతి ఒక్క మొక్కకి చల్లారిన దాంట్లో ఏం చేయాలంటే పూర్తిగా చల్లారితే కొంచెం 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 వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. లాస్ట్న మిగిలిన నూనె వేసేసుకొని మీరు గడితో శుభ్రంగా కలుపుకుంటే దగ్గర దగ్గర 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఏంటంటే తడి చేయి తగలకూడదు, ఎక్కువ గాలి తగలకండి. ప్లాస్టిక్ కంటైనర్లో కానీ, ప్లాస్టిక్ నచ్చని వాళ్ళు పింగాణి దాంట్లో కానీ పెడితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, కలుపుతుంటేనే నోరు ఊరుతుంది. ఉసిరికాయ ఆవకాయ అండి, కార్తీక మాసం చెట్టు కింద కూర్చొని భోంచేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఇది తింటే ఆత్మారాముడికి అంతకన్నా తృప్తి అనిపిస్తుంది. ఉసిరికాయ ఆవకాయ అన్నం ఇంట్లో తింటుంటే నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.